సార్ డ్రింక్స్ తీసుకోండి. నేను డ్రింక్ తీసుకోను. ఇవి సాఫ్ట్ డ్రింక్స్ సార్, జస్ట్ కూల్ డ్రింక్స్. ఓకే, థ్యాంక్ యూ. మేడం, థ్యాంక్ యూ మేడం. తాగండి. థ్యాంక్ యూ రామ్ గారు. త్వరగా ఫోన్ ఆన్ చేయమమ్మా, ఇంటికి రా. టెన్షన్తో నీ నరాలు తెగిపోయేలా ఉన్నాయని, నీ గుండె పగిలిపోయేలా ఉందని నాకు తెలుసు సీత. నీ బీపీ పెంచడానికి నేను రామ్ మధులని పార్టీకి పంపించాను. పార్టీలో రామ్ మధులు ఒకటయ్యారు అని తెలిసాక నువ్వు సూసైడ్ చేసుకొని చస్తావు, అది పక్కా. రామచంద్రస్వామి, నా మామ రామ్ గుణంలో నీ అంతటి వాడని నేను అనుకుంటున్నాను. నీకు సీతమ్మపై ఎంత ప్రేమ ఉందో నా మామకు నా మీద అంత ప్రేమ ఉందని నమ్ముతున్నాను. నా నమ్మకాన్ని వమ్ము చేయకు స్వామి. నా మామని నాకు దూరం చేయకు. ఎస్, అక్కడ పార్టీలో ఇదే జరుగుతూ ఉంటుంది. నా మనిషి రామ్ మధులకు ఆల్కహాల్ కలిపిన కూల్ డ్రింక్స్ ఇచ్చుంటాడు. అది తాగి రామ్ మధులు మత్తులో మునిగిపోయి ఒక్కటైపోయి ఉంటారు. రామ్ మధులు జంటగా తిరిగి రావడం ఖాయం. పిన్ని, పిన్ని, సీత, హా? పిన్ని ఎక్కడ? గదిలో ఉంది. పిన్ని, 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 ఆర్ యూ ఓకే పిన్ని? మీకేం కాలేదు కదా? హాస్పిటల్కి వెళ్దాం రండి పిన్ని.
మీరెందుకు వచ్చారు? పార్టీ అప్పుడే అయిపోయిందా? లేదు పిన్ని, పార్టీ మధ్యలోనే వచ్చేసాం. ఎందుకు? మీకు హార్ట్ అటాక్ వచ్చిందని ఫోన్ వస్తే వెంటనే బయలుదేరి వచ్చాం. నాకు స్ట్రోక్ రావడం ఏంటి? ఎవరు చెప్పారు? సీత ఫోన్ చేసి చెప్పింది పిన్ని. పదండి పిన్ని, త్వరగా హాస్పిటల్కి వెళ్దాం. హాస్పిటల్ ఏంటి రామ్? పిన్నికి స్ట్రోక్ వచ్చింది డాడ్. మాకు తెలియకుండా మహాకి స్ట్రోక్ ఎప్పుడొచ్చింది? స్ట్రోక్ వస్తే వదిన ఇలా ఉండదు కదా రామ్. మరి సీత నాతో అలా చెప్పింది. సీత నీతో అబద్ధం చెప్పింది రామ్. నాకు ఏ స్ట్రోకు రాలేదు. కావాలని మిమ్మల్ని పార్టీలో ఉంచి ఇంటికి రప్పించింది. అసలు ఏం జరిగింది రామ్? నేను మధు గారు పార్టీలో ఉన్నాం డాడీ. అప్పుడు కూల్ డ్రింక్ తీసుకోండి మధు. హే రామ్, డ్రింక్ చేసే ముందు చీర్స్ చెప్పుకోవాలి రామ్. జస్ట్ కూల్ డ్రింక్ మ్యాన్. ఏ డ్రింక్ అయినా చీర్స్ కంపల్సరీ. డూ ఇట్ మ్యాన్. మేడం డూ ఇట్. సారీ రామ్ గారు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఓ షిట్. ఏమైంది రామ్ గారు? మీటింగ్లో ఆఫ్ చేసిన ఫోన్ని ఇంకా స్విచ్ ఆన్ చేయలేదు. నేను కూడా. ఇన్ని మెసేజెస్ వస్తున్నాయేంటి? సీత చాలాసార్లు కాల్ చేసింది. మనం ఇలా పార్టీకి వచ్చామని అది టెన్షన్ అవుతూ ఉంటుంది. లేదండి, ఏదైనా అర్జెంట్ అయితేనే సీత కాల్ చేస్తుంది. చెప్పు సీత. ఏవండి, మీరు వెంటనే ఇంటికి రండి. ఏమైంది? మీ పెన్నికి గుండెపోటు వచ్చింది. వాట్? పరిస్థితి సీరియస్ గా ఉంది. త్వరగా రండి. వస్తున్నాను. మధు గారు, మా పిన్నికి హార్ట్ అటాక్ వచ్చిందంట. మనం వెంటనే వెళ్ళాలి. పదండి. అది జరిగింది. పిన్నికి ఏమైందోనని మేము వచ్చేసాం. మీరు పార్టీలో ఉండకూడదని సీత కావాలనే ఇలా చేసింది. నాకు హార్ట్ అటాక్ అని అబద్ధం చెప్పి మిమ్మల్ని రప్పించింది. అసలు నీకు బుద్ధుందా సీత? ఆర్ యు అవుట్ ఆఫ్ యువర్ మైండ్? నేను ఎంత టెన్షన్ అయ్యానో తెలుసా? పిన్ని మీద జోక్ వేస్తావా? నిన్ను నేనే గెలిచాను. నేనే గెలిచాను మామా. చలపతి బాబాయ్ చూసారా, నేనే విన్ అయ్యాను. స్టాప్ ఇట్ సీత. పిచ్చిగాని పట్టిందా? నువ్వు విన్ అవడం ఏంటి? సారీ మామా, మీ అందరికీ అసలు విషయం చెప్పలేదు కదా. ఇందాక నేను చలపతి బాబాయ్తో చిన్న పందెం కాశాను. పందెం ఏంటి? నీకు మీ పిన్నిపై ఎంత ప్రేమ ఉందో తెలుసుకునే పందెం మామా. చలపతి బాబాయ్తో నేను మా మామకు వాళ్ళ పిన్ని అంటే ప్రాణం, ఆవిడకి ఏమైనా జరిగితే మామ ఎక్కడున్నా వెంటనే పరిగెత్తుకుంటూ వస్తారు అన్నాను. బాబాయ్ ఏమో రామ్ అలా ఏమీ రాడు అన్నారు. అయితే చిన్న పందెం వేసుకుందాం అన్నాను. మీ పిన్నికి హార్ట్ అటాక్ అని మీకు ఫోన్ చేశాను. చూసావా బాబాయ్, వాళ్ళ పిన్ని కోసం మామ వచ్చారు కదా. నేనే గెలిచాను కదా. అవును సీత, నువ్వే గెలిచావు.
థ్యాంక్స్ మమ్మా. నేను ఫోన్ చేయగానే వచ్చి నన్ను గెలిపించారు. గెలిచింది నువ్వు కాదు, మా పిన్ని. నాకు మా పిన్ని మీదున్న ప్రేమే నిన్ను గెలిపించింది. అవును మామా, మీ పిన్ని అంటే మీకు ప్రాణమని మరోసారి రుజువైంది. ఇప్పుడు అర్థమైంది కదా, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు. పిన్నికి ఏమన్నా అయితే నేను తట్టుకోలేను. పద. ఏమైనా సీత మాకంటే చాలా తెలివైంది. ఆ, హ్మ్. సీత సీత సీత! ఛ! ఆ పల్లెటూరు దానికి ఎన్ని తెలివితేటలు ఎక్కడి నుంచొచ్చాయి? అదే అర్థం కావట్లేదు మహా. సీతనిలా చేయమని చలపతన్నయ్య ఐడియా ఇచ్చాడేమో. బావే ప్లాన్ చెప్పుంటాడు. సీత చెప్పిన అబద్ధపు పందెంలో కూడా బావే పాలు పంచుకున్నాడు కదా. లేదు, ఇది సీత సొంత తెలివే. మహాపై రామ్కున్న పిచ్చి ప్రేమని సీత ఇలా వాడుకుంది. అది మట్టి బుర్ర అనుకున్నాను. కాదు, నా వేలితోనే నా కంట్లోనే పొడిచింది. మనం ఇంకా తెలివిగా సీతని దెబ్బ కొట్టాలి. నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అక్క? నేనేం చేశాను? చదువుకున్నావు, ఆ మాత్రం గ్రహించలేవా? అసలు నీ బాధ ఏంటే? తన భర్తను అక్క వలలో పడకుండా కాపాడుకునే దుస్థితి ఏ చెల్లెలికి రాకూడదు. అంటే ఏంటే నీ ఉద్దేశం? రామ్ గారిని నేను ట్రాప్ చేస్తున్నానా? అర్ధరాత్రి వరకు నా భర్తతో షికార్లు తిరిగి రావడం వెనక నీ ఉద్దేశమేంటి? దీన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి? నేను కావాలని రామ్ గారితో వెళ్ళలేదు. కంపెనీ పని మీద మహాలక్ష్మి గారు మా ఇద్దరిని పంపించారు. ఆవిడ వెళ్ళమంటే వెళ్తావా? నీ బుద్ధేమైంది? మహాలక్ష్మి గారు కంపెనీకి బాస్. ఆవిడ ఏం చెప్తే నేను అది చెయ్యాలి. అంటే ఆవిడ చెప్తే నా కాపురంలో నిప్పులు పోస్తావా? నేను కంపెనీ గురించి చెప్తుంటే నువ్వు కాపురం అంటావేంటి? నన్ను నమ్మి ఒక బాధ్యత అప్పచెప్పినప్పుడు నేను వెళ్ళొద్దా? నువ్వే వెళ్ళాలా? ఇంకెవరూ లేరా? రామ్ గారితో నేనే వెళ్ళాలని మహాలక్ష్మి గారు చెప్పారు. నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ మాట నువ్వు కాదు, ఆవిడ చెప్పాలి. నేను చెప్తే వినవా? హలో, నువ్వేం నా బాస్వి కాదు. నేను నీ చెల్లినక్క. మనం ఒకే రక్తం పంచుకుని పుట్టాము. మన మధ్య ప్రేమ ఉండాలి కానీ పంతం ఉండకూడదు. ఇప్పుడేం కొంపలు అంటుకున్నాయని అంతలా ఫీల్ అవుతున్నావు? అయినా రామ్ గారికి ఒక లేడీ పిఏ ఉంటే ఆమె రామ్ గారితో పాటు తిరగదా? అది ఉద్యోగంలో ఒక భాగమని నువ్వెందుకు అనుకోవు? ఆ పిఏని కూడా నన్ను ప్రశ్నించినట్టు నిలదీసేదానివా? నీలా మరో అమ్మాయి నా మామ వెంట తిరిగితే నేను ఊరుకోను. దాని చంప పగలగొడతాను. నువ్వు కాబట్టి క్షమించి వదిలేస్తున్నాను. నువ్వు నన్ను క్షమించేదేంటే? నేనేం తప్పు చేశాను? నువ్వూరికే ఇలా నా మీద గొడవకొస్తే నువ్వన్న పని నేను చేయగలను. అనవసరంగా నా జోలికొచ్చి నాతో నీ చెంప పగలగొట్టించుకోకు. నీ హద్దుల్లో నువ్వుండు. హద్దుల్లో ఉండాల్సింది నువ్వక్క. నువ్వు హద్దులు దాటనంత వరకే నేను నీ చెల్లిని. కాదని తేడా చేసావో ఏం చేస్తావే? ఏం చేస్తావ్? వద్దక్క, వద్దక్క, వద్దు. మన మధ్య అంత పెద్ద యుద్ధం వద్దు. నీ మంచి కోరి చెప్తున్నాను. ముందే హెచ్చరిస్తున్నాను. నన్ను నీ చెల్లిగానే ఉండనివ్వు. శత్రువుని చేసుకోకు. ప్రేమతో చెప్తున్నాను. నా మాట విను. ఏంటి
గదిలో అక్క చెల్లెళ్ళు చాలా ప్రేమగా మాట్లాడుకున్నట్టున్నారు. గదిలో మా అక్క నేను గొడవ పడుతుంటే మీరు బయట ఉండి వేడుక చూస్తున్నారు కదా. ఆ, మీరిద్దరు దెబ్బలాడుకున్నారా? ఇంకా నేను ప్రేమగా మాట్లాడుకున్నారు అనుకున్నానే. మీ అక్క నువ్వు ఎందుకు గొడవ పడ్డారు సీత? మీరేం విననట్టు నటించకండి. మీరేం చేశారో నాకు తెలుసు. అవును, మీ ఇద్దరి గొడవ విన్నాను. అయితే ఏంటి? మీకు నా మీద కోపం ఉంటే నాకు ఎదురుపడి యుద్ధం చేయండి. అంతేకాని చాటుమాటు పనులు చేస్తే చాలా అసహ్యంగా ఉంటుంది. గదిలో మీ ఇద్దరు గొడవ పడుతుంటే మధ్యలో నేను రావడం మర్యాదగా ఉండదు కదా సీత. నేను చెప్తుంది గదిలో మా గొడవ గురించి కాదు, పార్టీలో మీరు చెయ్యాలనుకున్న పాడు పని గురించి. మీటింగ్ పేరుతో మామను మా అక్కను పార్టీకి పంపించి మత్తుమందు కలిపిన డ్రింక్ కూడా వాళ్లతో తాగించి మా అక్కను మామని కలపాలని మీరు చేసిన చండాలమైన ప్లాను నాకు తెలుసు. ఫోన్లో మీరు మాట్లాడింది, అర్చన అత్తయ్యతో మీరు చెప్పిందంతా నేను విన్నాను. కాసేపట్లో అక్కడికి రామ్, మధుమిత అని ఇద్దరొస్తారు. వాళ్ళొచ్చాక కూల్ డ్రింక్స్లో ఆల్కహాల్ కలిపి వాళ్ళకి సర్వ్ చేయి. మందు కలిపిన డ్రింక్ తాగితే రామ్, మధు ఒళ్ళు మర్చిపోతారు. అలా చేస్తేనే రామ్ మధులని ఒకటి చేయగలం. రామ్ తన సొంతమని ఆ సీత విర్రవీగుతోంది. రామ్ మధుమిత సొంతమవుతాడు. ఇలాంటి పాడు పనులు చేసే వాళ్ళను మా పల్లెటూళ్ళలో ఏమంటారో తెలుసా? ఆ పదం వింటే మీ మీద మీకే అసహ్యం పుట్టి ఊరేసుకొని చచ్చిపోతారు. చెల్లెలి భర్తతో అక్కను పంపించే వికృతమైన ఆలోచన చేసిన మీలాంటి వాళ్ళను మా ఊళ్ళో రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? నేను ఆ పని చేశానని నీ దగ్గర సాక్ష్యాలున్నాయా? సాక్ష్యం ఎలాగైనా పుట్టించగలను. ఎలాగైనా మీ నీచమైన పనిని అందరి ముందు నిరూపించాను అంటే మీ పరువేమవుతుంది? ఇన్నాళ్ళు మిమ్మల్ని గౌరవించిన వాళ్లే మీ మోహాన ఉమ్మేస్తారు. తను మీరు దేవత అనుకుంటున్న నా భర్తకి మీ నీచ స్వరూపం నిరూపిస్తే తట్టుకోలేరేమోనని ఆగుతున్నాను. కానీ మీరు ఇలాగే ప్రవర్తిస్తే నేను ఆగను. మీ పెంపుడు కొడుకే మిమ్మల్ని అసహించుకుంటే నాతో కలిసి నా భర్త మిమ్మల్ని మెడ పట్టుకుని బయటికి గంటేస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. రామ్, నా మాట విను. రామ్, రామ్, నా మాట విను. రామ్! గదిలో మా అక్కకు చెప్పాను, బయట మీకు చెప్తున్నాను. సీతారాములు ఇద్దరు కాదు, ఒక్కరు. వాళ్ళని విడదీయడం 10 తలల రావణాసురుడి వల్లే కాలేదు. హ, మీ వల్లేమవుతుంది? ఇప్పుడు నేను నా భర్త పక్కన పడుకోవడానికి వెళ్తున్నాను. మా మధ్యలోకి మీరు కాదు కదా, మీరు వదిలిన ఊపిరి కూడా రాలేదు. గుర్తుపెట్టుకోండి, నన్ను రెచ్చగొడితే నా రియాక్షన్ ఇలాగే ఉంటుంది. మామా,
ఏమైంది సీత? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? నన్ను గట్టిగా పట్టుకో మామ. ఎందుకు? నీ భార్యగా అడుగుతున్నాను, పట్టుకో. ఇంకా గట్టిగా.